హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే టిఫిన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. కొన్ని బోండాలు అయితే మిగిలినాయి, ఇంక అందుకే ఇప్పుడు అన్నం తినట్లేదు. బోండా తిందామనేసి పెట్టుకున్న ప్లేట్లో తిని కొంచెం సేపు తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది. కిచెన్లో రాయి మొత్తం విరిగిపోయింది, ఆ రాయి అయితే ఫిట్ చేయాలి. బండల వాళ్ళని మాట్లాడాము, వాళ్ళు వస్తాము ఫిట్ చేస్తామన్నారు. కాకపోతే మనం సామాన్లు తెచ్చుకోవాలి కదా, అందుకనేసి షాప్కి అయితే వచ్చేసిన. అయితే మా ఇంటి దగ్గర మ్యాచింగ్ రాయి అయితే ఇది నల్లది, కాకపోతే అది బండ మొత్తం కొనాలంట. 1900 చేంజ్ ఎంతో చెప్పిర్రు. అయితే లాస్ట్ టైం ఏమైంది, ఇది మొత్తం విరిగిపోతే నేనే ఇవన్నీ ముక్కలన్నీ ఒక దగ్గర పేర్చి ఇవన్నీ నేనే అంటించేసిన అనమాట. అయితే అది 1900 అని చెప్పేసి ఆ రాయి కొనలేదు. కాకపోతే మా ఇంటి పైన పని జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఇంకా వాళ్ళటివి చాలా ఉన్నాయన్నమాట బండలు. వాళ్ళవి బండలు ఉన్నాయి కదా, నేనేం చేశాను అంటే ఆ ఉండే రాయిని కూడా పీకేసి మొత్తం ఒకే సేమ్ వేసేద్దాము అని అయితే ప్లాన్ చేసి మొత్తం రాయినంతా తీసేసి సేమ్ వేసినాం అనమాట. ఇంకా వైట్ రాయి తెచ్చేది ఉంది, అదైతే తీసుకొచ్చాము. కాకపోతే ఆటో ఛార్జ్ 500 అడిగారు, ఒక్క రాయి తీసుకురావడానికి 500 అడిగారు. నేనైతే ఇవ్వను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకా వేరే షేరింగ్ అది ప్యాసింజర్ ఆటోలో అయితే సరిపోయింది. వైట్ రాయిలు 2 కావాలి, అలా 2 చిన్న రాళ్ళు రావాలి అంటే ఒక రాయి అవసరం అవుతుంది. అదైతే సరిపోయింది. ఇలా ఎక్కడెక్కడ బార్డర్ అయితే మిస్ అయిందనమాట. ఇక్కడ ఏమైందంటే టీవీ స్టాండ్ అది ఉండే, అది పీకిచ్చేసినాం. ఇక్కడ డోర్ తీసే వరకు ఇది డ్యామేజ్ అయిపోయింది రాయి. ఇక్కడ ఇవన్నిటికీ సామాన్లు అయితే కావాలి అనేసి ఇక్కడ పని జరుగుతున్నది. అయితే మొత్తం సామాన్లు మేమే కాదు, ఇంకా చాలామంది అక్కడ పక్కన పడేసినాం అనమాట, చెక్కలు అవి ఇవి. ఇంకా మొత్తం మా కాల్పిచ్చేస్తున్నారు పక్కన వాళ్ళు. కాల్పిచ్చేది కూడా మా కింద వాచ్మెన్ అక్క వాళ్ళే కాల్పిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం అంతా దుమ్మే, ఇంత అవ్వదేమో అనుకున్నా నేను. అస్సలు అమ్మో ఎక్కడ ముట్టుకున్న దుమ్ము. ఇకైతే బండలు కట్ చేశారు. మా పెద్దోడు ఏం చేసినాడు, ఆయన ఫిష్ పాట్ మాత్రం కడిగి నీట్గా పెట్టుకున్నాడు. మొత్తం ఎక్కడ నాకైతే అస్సలు చేత కావట్లేదు, ఎక్కడ చూసినా దుమ్మే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి ఫినిష్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడ ఫినిష్ చేయాలో అర్థం కాక నేనైతే నైట్ వండలేదు. కాకపోతే అన్న వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఈ రాయి మీద వాటర్ పడద్దు ఈ రోజుకి మటుకు, మార్నింగ్ నుంచి పన్నా ఏం కాదు, ఇప్పుడు అంటించేది మాత్రం ఈ బండ మీద రాయి వాటర్ పడద్దు ఈ రాయి మీద అనేసి చెప్పిండ్రు. సరే అనుకోని నేనేం వండలేదు, ఇది మొత్తం క్లీన్ చేయలేదు కూడా. ఇక మా వారు ఆర్డర్ చేసిండ్రు, ఇక తినేసినాము. అయితే ఏమైంది, ఈ బండలు ఇక మా పై పరిచిన బండకి మ్యాచ్ అవ్వలేదు. కానీ ఇక ఈ బండ మొత్తం వచ్చేసి 300కి తీసేసుకున్నాను. పైన వాళ్ళవి మిగిలినాయి అన్నమాట బండలు. అక్కడ 1900 చేంజ్ ఎంతో చెప్పారు. ఇక అయితే అంత ఎక్కువ ఎందుకులే పెట్టడం, మనకు అవసరం చిన్న ముక్కనే కదా, అందుకనేసి పక్కన వాళ్ళ దగ్గర కొన్నాను. ఇదైతే 3 పీసులు వచ్చేసి 300 తీసుకున్నారు. ఓకే, రీజనబుల్ అనిపించింది. ఆడైతే 1900 వేస్ట్ ఎందుకు అనేసి అక్కడ తీసుకోలేదు. అయితే నాతో పాటే వచ్చిందనమాట ఈ బండలు వేసే అన్నోళ్ళు. అయితే అది వద్దన్నాను, ఏంటి 1900 అంటే వద్దన్నాను. వాళ్ళ ఆటో కిరాయి 500 అంటే అది వద్దని నేను ప్యాసింజర్ ఆటోలో పెట్టుకొని వచ్చిన. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నాకు టక్కున అది నాకు మైండ్లో వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా ఎవరితోనైనా సరే. అంతెందుకు మా ఆయనైనా తక్కువ కాస్ట్ది ఎక్కువ కాస్ట్ పెట్టి ఇచ్చిననుకో నాకు టక్కున అదే వెలిగిపోతుంది. అలాగే ఏదైనా కొంచెం బాగాలేకపోతే నాకు టక్కున మైండ్లో అది సెట్ అవుతుంది అనమాట, అదే నాకు అనిపిస్తుంది. అందుకనేసి నేనేమంటున్నా, ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే చెప్తుంటే ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు, కానీ బండ మొత్తం ఒకటే కదా, అందుకనేసి ఆ పోయిన బండలే కాదు మంచిగా ఉన్న బండ కూడా తిప్పించి మొత్తం మొత్తం ఒకే లైన్గా ఒకే సేమ్ ఉంది కదా అనిపించేసి అయితే ఇది వేపించేసుకున్నాము. ఆయన ఏమంటున్నారు తెలుసా, ఆప్ ఇత్తనా సోచ్ కేసా సోచ్తా అన్నాడు. అయితే ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, కొంచెం కొంచెం వస్తుంది. ఇక అట్టా మేనేజ్ అయిపోయింది. అయితే నైట్ ఆర్డర్ చేసినామన్నాం కదా, ఇట్లా ఒకటేమో చికెన్ ఫ్రై మండి అంట, ఒకటేమో జ్యూసీ మండి అంట. ఇక నేనైతే నాన్ వెజ్ తిన్నాను, నేను ఓన్లీ రైస్ తిన్నాను. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మొదలు పెట్టాలన్నా అసలు భయం అవుతుంది. ఇక చూడండి మా పిల్లలు అయితే ఈ చెక్కలు కూడా ఖరాబ్ చేసినారు. మొత్తం A to Z అంతా క్లీన్ చేయాలి. అయితే ఇప్పుడు మళ్ళీ చేసినా కూడా ఈరోజు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక పని ఉందన్నమాట, మళ్ళీ దుమ్ము పడే ప్లాన్ అయితే దుమ్ము పడేలాగే ఉంది. ఇంక అందుకనేసి నాకు చేసినా మళ్ళీ చేయాలి కదా అని అయితే నేను చేయలేదు, మొత్తం అంతా అట్లే పెట్టిన. ఇక తిన్నాము. వాటర్ అయితే ఒకటి ప్యూరిఫై వాటర్ కాబట్టి ఇక అది దుమ్ము పడదు.
ఇక వాటర్ ఒక్కటి తాగుతున్నాం. ఇక అంతా మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందనేసి అంతా అట్లే పెట్టినాం. ఒకవేళ చేసినా మళ్ళీ ఈరోజు కొంచెం టైల్స్ వేసే పని ఉంది, అందుకనేసి ఏమి ముట్టట్లేదు అనమాట. క్లీనింగ్ చెప్పా కదా, టైల్స్ అయితే పగిలిపోయినాయి ఉన్నాయి, కొన్ని వేసేటి ఉన్నాయి. ఈరోజు టైల్స్ పని, మళ్ళీ వాళ్ళు వచ్చి కట్ చేయడానికి అంటూ మళ్ళీ వేయడానికి సిమెంటు కట్ చేసినప్పుడు మొత్తం దుమ్ము వస్తుంది, అది పడుతుంది. ఇక్కడ డోర్ తీసినాం కదా, ఆ గ్యాప్లో రాయి పెట్టించేసిన. ఫస్ట్ అయితే పెట్టలేదు, వైట్ సిమెంట్ వేసి మేనేజ్ చేసారు అనమాట. నేను ఒప్పుకోలేదు. ఇంతలో మా వారు వచ్చేసారు ఆఫీస్ నుంచి. రాయి తక్కువ ఉంది అని అయితే చెప్తున్నారు. అయితే నేను ఒప్పుకోలేదు, వేసేంతవరకు అయితే అసలు వదిలిపెట్టట్లేదు. మా వారు ఉండి ఆమెతోనే మాట్లాడుకోండి నాకు తెలీదు అన్నారు. అయితే పర్టికులర్ వేసేంతవరకు నేను ఒప్పుకోకుండా అదే వేయాల్సిందే అని అయితే చెప్పిన అనమాట. ఇక్కడైతే రాళ్ళు పెట్టకుండా వదిలేసినారు. ఇట్లా బాల్కనీ డోర్ కూడా ఒకవైపు రాయి పెట్టిరు, ఒకవైపు పెట్టలేదు. అది చెప్పినా కూడా ఇక రాళ్ళు లేవని అంటున్నారు. పక్కనే ఉన్నాయి రాళ్ళు కూడా, వాళ్ళు అట్లా చెప్తున్నారు. అయితే అల్యూమినియం వాళ్ళను తీసుకురా అబ్బా మాట్లాడదాము అంటే మా వారు అస్సలు ఒప్పుకోరు. ఇక నువ్వే వచ్చి మాట్లాడని అయితే అన్నారు. ఇక నలుగురం వెళ్ళి అల్యూమినియం వాళ్ళని అయితే వెళ్ళి తీసుకొచ్చాము. వాళ్ళైతే మెజర్మెంట్లు తీసుకున్నారు. ఇక చూడాలి ఎంత టైం పడుతుందో వాటికి తెలీదు. ఇంకా ఇప్పుడు ఆకలి వేస్తుంది బాగా, వంట అయితే చేసుకోవాలి కదా. మొత్తం దుమ్ము దుమ్ము ఉందని అయితే పొట్టట్లే కాల్చుకోలేం కదా. ఒక పూట అయితే ఆర్డర్ చేసుకోవడానికి ఏమనిపించదు, కానీ మాటి కంటే వేస్ట్ అనిపిస్తుంది. మొత్తం పైన అయితే వాటర్ పోసి కడిగేసి రైస్ అయితే పెట్టేసిన అనమాట. ఇక పెరుగన్నా లేకపోతే ఏదో ఒకటి చారు ఏదో ఒకటి చేసుకొని తినాలి. అయితే ఇక్కడ ఏమైంది, మా వారు అంటున్నారు అనమాట, ఏమని, నువ్వే మాట్లాడుకో, నేనేం మాట్లాడినా వాళ్ళు మళ్ళీ నా మాట వినకపోతే నువ్వు నన్ను తిడతావు, వద్దు నువ్వే మాట్లాడుకున్నాను. ఇక్కడ టైల్స్ పగిలిపోయినాయి కొన్ని దగ్గర. అలాగే ఇక్కడైతే వేపియాలి టైల్స్. ఇది మేము చేంజ్ చేసినాం అనమాట. హైట్ సీట్ని మామూలు నార్మల్గా ఇండియన్ అట్లా కూర్చునేలాగా చేంజ్ చేసినాము. ఇక్కడ టైల్ కూడా పగిలిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.